అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీని కలిశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు ఇవాళ ఉదయం పార్టీ పెద్దలను కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించినట్లు సమాచారం. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు తీరుపై సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు సీఎం వివరించారు. అలాగే ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం, పెట్టుబడుల వివరాలను సోనియాకు వివరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, నిన్న ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినటువంటి విషయం మనకు తెలుస్తుంది. దాంతో పాటుగా శరద్ పవార్ పుట్టినరోజు వేడుకల్లో కూడా మనందరికీ కూడా తెలిసింది. ప్రధానంగా ఢిల్లీ టూర్ నేపథ్యంలో అటు పలువురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులతో భేటీ అవ్వడం జరిగింది. ప్రధానంగా రాహుల్ గాంధీ కావచ్చు, దాంతో పాటుగా ప్రియాంక గాంధీ, సోనియా గాంధీతో కూడా భేటీ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా రైజింగ్ గ్లోబల్ సమిట్ రైజింగ్ 2047 సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానమైనటువంటి చర్చ జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలుసుకున్న సందర్భం కూడా మనం చూస్తున్నాము. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు ఇవాళ ఉదయం పార్టీ పెద్దలు కూడా కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించినట్లు కూడా సమాచారం. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలు అమలు తీరుపై సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు సీఎం వివరించారు. అలాగే ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ సంబంధించి అంశం పైన విజయవంతమైనటువంటి నేపథ్యంలో వాటి పెట్టుబడుల వివరాలను కూడా సోనియాకి వివరించినట్లు కూడా తెలుస్తోంది. ముందుగా ఒకసారి మనము చూడొచ్చు, కొత్తగా ప్రధానంగా పార్టీ బలోపేతానికి సంబంధించి కొత్తగా ఏదైతే మొన్న ఏర్పాటు చేసినటువంటి నియమించినటువంటి డీసీసీ అధ్యక్షుల అంశం కూడా మనం చూస్తా ఉన్నాము. పార్టీలో 2028 ఎన్నికలు ప్రధాన ఎజెండాగా, దాంతో పాటుగా రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశం మీద కావచ్చు, దాంతో పాటుగా ప్రజెంట్ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వాటిపైన కూడా పార్టీ బలోపేతంకి సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. దాంతో పాటుగా పలు అభివృద్ధి పనులకు సంబంధించి కూడా పార్టీ క్యాడర్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు కూడా తెలుస్తోంది. పార్టీ బలోపేతానికి సంబంధించి డీసీసీ అధ్యక్షులకు ఎలాంటి దిశానిర్దేశం చేశారనే అంశానికి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా సర్పంచ్ ఎన్నికల్లో అత్యధికంగా పార్టీని కైవసం చేసుకోవాలని చూస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా పార్టీ పెద్దలతో చర్చించినట్లు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో అనేక స్కీమ్స్ ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రజలకు ఆ స్కీమ్స్ కి సంబంధించి ఎలా ఉంది, ప్రజల్లో ఎలాంటి రెస్పాన్స్ ఉందనే అంశానికి సంబంధించి కూడా చర్చించడం, ఏదైతే పార్టీ పెద్దలతో కూడా చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. సంక్షేమ పథకాల అమలు తీరు, వాటికి సంబంధించి ప్రజల్లోకి ఎలా చేరువయ్యాయి, దాంతో పాటుగా ఇక ముందు తీసుకోబోయేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి సంబంధించి ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశానికి సంబంధించి కూడా చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా శరద్ పవార్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన నేపథ్యంలో అక్కడ ప్రత్యేకంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా కలిసి అనేక అంశాలపైన వివరించినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కి సంబంధించి విజయవంతం కావడం, దాదాపుగా 5 లక్షల కోట్లకు పైగా కూడా పెట్టుబడులు వచ్చినట్టు కూడా పార్టీ అధినాయకత్వానికి సీఎం రేవంత్ రెడ్డి వివరించినట్టు కూడా తెలుస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేక శాఖలకు సంబంధించి అనేక సంస్కరణలు తీసుకున్నట్టు, వాటికి సంబంధించి కూడా కొత్తగా పాలసీస్ 2047 లక్ష్యంగా చేసుకుంటూ ఏదైతే $3 ట్రిలియన్ లక్ష్యంగా చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నట్టు కూడా అనేక ప్రణాళికలు, పాలసీస్ ని ఏర్పాటు చేసినట్టు, వాటి అమలు తీరుకు సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్తున్నాము అనే అంశానికి సంబంధించి కూడా పార్టీ అధినాయకత్వానికి కూడా వివరించినట్టు కూడా తెలుస్తోంది. మరొక అంశము ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనేది కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నటువంటి వార్తలలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా పలువురు సీనియర్లకు అవకాశం కల్పించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అందులో రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన పేరు కావచ్చు, విజయశాంతికి సంబంధించినటువంటి పేర్లు కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా క్లారిటీ వస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం కొంతమంది మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఒక డైరెక్షన్ ని
అటు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మూడోసారి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంటే ఇందులో ఎవరిని అవుట్ ఎవరు ఇన్ అనేది మాత్రం ఒక ప్రశ్నగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. ఎన్నో ఏళ్ళుగా కాంగ్రెస్ కి సేవలు అందించామంటూ సీనియర్లు బాహటంగానే బయటకు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో అలాంటి వారికి ఏమైనా అవకాశం కల్పిస్తారా, లేకపోతే ఉన్నటువంటి కొంతమందిని తీసివేసి మరి కొంతమందికి ఏమైనా అవకాశం కల్పిస్తారా అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతా ఉంది. మొత్తం మీద అనేక అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగుతా ఉందని కూడా మనం ప్రధానంగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.